శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 3 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే అమావాస్య తిథి ఉదయం 7:25 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉంది. మంగళవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్రయోగం ఉంటుంది. ఈ ధూమ్రయోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ ధూమ్రయోగం వల్ల ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదో ఒక విధంగా ధనం కోల్పోయే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని బెల్లం ముక్క నోట్లో వేసుకున్న వదులుతూ వెళ్ళండి. అప్పుడు ధూమ్రయోగం ఉన్న ధన నష్టం జరగదు. ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీ ప్రయాణాలు విజయవంతమవుతాయి, మీ పనులు పూర్తవుతాయి. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతైన కుజుడు మిథున రాశిలో బుధుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కుజుడు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, ప్రాపర్టీస్ అమ్మటం ఇలాంటి వ్యవహారాలు చేయకండి. భూములు, గృహాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించినటువంటి చర్చలు ఏవి ముఖ్యమైనవి చేయకండి. రియల్ ఎస్టేట్ రంగంలో అప్రమత్తంగా ఉండండి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతైన శుక్రుడు కన్యలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి సంగీత రంగంలో, నాట్య రంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా శుక్రుడి బలం బాగుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి మంత్ర తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి పుబ్బా నక్షత్రం మంచిది. అదేవిధంగా మొక్కలు నాటడం ద్వారా గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. ఎవరికైనా జాతకంలో నవగ్రహ దోషాలు ఉంటే ఈరోజు మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయటం చేయండి. ఆ గ్రహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి ఇచ్చుకునే ప్రత్యేకమైన దానాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మీ శత్రువుల మీద విజయం సాధించటానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలకు, శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు, శత్రువులను సమూలంగా నశింపజేయటానికి చేసే ప్రయత్నాలకు పుబ్బా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తోంది. అనవసరంగా ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంది కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయాలి. అలాగే ఈరోజు కొన్ని రకాలైనటువంటి ఆపదలు మేషరాశి వాళ్ళకి సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏవైనా ఆపదలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కనిపిస్తుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో చక్కటి అనుకూలతలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా పూర్తి అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగం లేని వాళ్ళు మంచి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొన్ని వ్యవహారాల్లో కర్కాటక రాశి వాళ్ళకి మనోవేదన ఉంటుంది. ఆ మనోవేదన అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సింహరాశి వాళ్ళు వెల్లుల్లిపై రెబ్బ దగ్గరుంచుకొని దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకొని వెళ్ళండి. అప్పుడు ప్రయాణాల్లో ఏర్పడేటటువంటి ఆటంకాలు అధిగమించవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ శ్రమను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు కన్యారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్త పడండి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలు పొందటానికి మీరు తీసుకునే నిర్ణయాలన్నీ
చక్కటి అనుకూల ఫలితాలు ఇస్తాయి. అలాగే పనిచేసే చోట ఉద్యోగంలో కూడా అధికారుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. అధికారులు మీ పనిని గుర్తిస్తారు. తద్వారా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం బాగుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. సభ్యుల మధ్య కూడా అండర్స్టాండింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ రోజంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. దానివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. అంటే తల్లిగారి పరంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. తల్లిగారి పరంగా ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. అలాగే నేత్ర వ్యాధులన్నీ తొలగిపోతాయి. కంటి చూపు మెరుగుపడటానికి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధనపరంగా అనుకూలతలు కనిపిస్తున్నాయి. ధనపరంగా ఉన్న వ్యతిరేకతలన్నీ కూడా తొలగిపోతాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే బ్రహ్మాండమైనటువంటి విందు భోజన ప్రాప్తి యోగం కూడా కుంభరాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భాతృ సౌఖ్యం ఉంటుంది. సోదరులతో విభేదాలు తొలగిపోతాయి. సోదరులతో అనుకూలత పెరుగుతుంది. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే కుటుంబ పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో విభేదాలు తొలగిపోతే కుటుంబం మొత్తం కూడా సానుకూల వాతావరణాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే భౌమ అమావాస్య. ఈరోజు సూర్యోదయానికి అమావాస్య మిగులు ఉంది. అమావాస్య మంగళవారంతో కలిసి వస్తే దాన్ని భౌమ అమావాస్య అంటారు. ఈ భౌమ అమావాస్య సందర్భంగా ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఓం అం అంగారకాయ నమః ఈ మంత్ర జపం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో సాహస కార్యక్రమాలు నిర్వహించవచ్చు. అడ్వెంచరస్ పనులు చేయొచ్చు. అలాగే ఫైర్ రిలేటెడ్ వర్క్స్, అగ్నికి సంబంధించిన పనులు చేయొచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించడానికి కుజహోర అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.